హాయ్ ఫ్రెండ్స్, టెట్ ఎగ్జామ్స్ థర్డ్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి తెలంగాణలో. కాబట్టి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో ఇది రిపీటెడ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్. ఇవే వస్తాయని కాదు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలని ఉంటుంది. కాబట్టి తెలుగులో వచ్చేసి యజ్ఞం యొక్క వికృతి. యజ్ఞం వికృతి వచ్చేసి యాగం. అలాగే నెక్స్ట్ డే వచ్చేసి మృత్యువు అడిగిండంట. మృత్యువు వికృతి వచ్చేసి మిత్తి. గంగోదయం అనే సంధి రూపం అడిగిండంట. గంగా ప్లస్ ఉదయం, ఇది గుణసంధి. అలాగే శార్దులము, మత్యభము గురించి అయితే ఎక్కువ అడుగుతున్నాడంట. వాటి యొక్క గణాలు, వాటి యొక్క అక్షరాల సంఖ్య, యతిస్థానం. శార్దులం యొక్క గణాలు వచ్చేసి మసజస తతగా. నారాయణ శతకాన్ని ఎవరు రచించారు? పోతన. చేకానుప్రాస అలంకారంకి సంబంధించి అడిగిండంట. అరటి తొక్క తొక్కరాదు అంటే ఫస్ట్ తొక్క వేరు, అరటి తొక్క ఫస్ట్ తొక్క వచ్చేసి అరటి తొక్క తొక్కరాదు అనే మీనింగ్. అంటే ఇక్కడ అర్థంలో తేడా ఉంటుంది. ఇది చేకానుప్రాస అలంకారం. పివి నరసింహారావు యొక్క కలం పేరు అడిగిండంట. ఇది జయ విజయ. చేవా నానార్థం వచ్చేసి సారము, ధైర్యం. తెలుగులో హరివంశాలు అన్న గ్రంథం మీద పరిశోధనలు చేసింది ఎవరు అంటే పాకాల యశోదరెడ్డి. డిఏటికి సంబంధించిన పరీక్షల సంఖ్య అడిగిందంట. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి పరీక్షల సంఖ్య వచ్చేసి 8. సంవహన వర్షపాతము గురించి అడిగిండంట. ఈ సంవహన వర్షపాతం అనేది వేసవిలో సంభవిస్తాయి. వీటినే మామిడి జల్లులు అని కూడా అంటారు. పసుపు యొక్క రూపాంతరం అడిగిండంట. ఇది కాండం యొక్క రూపాంతరం. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు అడుగుతున్నాడంట. క్షయ, టైఫాయిడ్, కలరా. ఈస్ట్రోజన్కి సంబంధించి అడిగిందంట క్వశ్చను. ప్రొజెస్టిరాన్కి సంబంధించి. ప్రొజెస్టిరాన్ అనేది గర్భధారణ మరియు బహిష్టు చక్రం నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రొజెస్టిరాన్ అనేది. నిచ్చెలు యొక్క ప్రకృతి పదం అడిగిండంట. నిత్యం యొక్క వికృతి నిచ్చెలు, అలా రివర్స్ అడిగిండు. నిచ్చెలు యొక్క ప్రకృతి పదం అడిగిండు, వికృతి ఇచ్చి ప్రకృతి అడిగిండు. నెక్స్ట్ కనకాచలం. కనక ప్లస్ అచలం సవర్ణ దీర్ఘ సంధి. వికాస కృత్యాలకు సంబంధించి సరికానిది ఏది అని అడిగిందంట. ఇట్లా శారీరక వికాసం, మానసిక వికాసం, సామాజిక వికాసం, వాతావరణ మార్పు. ఇది ఈజీగానే ఉంది, కానీ ఇది వచ్చేసి వాతావరణ మార్పు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి యూనిట్స్ అడిగిండు. సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్, మీటర్, మీటర్ ఫర్ సెకండ్, సెంటీమీటర్ స్క్వేర్. ఒకవేళ మీటర్లు అడిగితే మీటర్ స్క్వేరు, లేదా చదరపు మీటర్లు, లేదా చదరపు సెంటీమీటర్స్. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం యొక్క యూనిట్స్. అలాగే డెవలప్మెంటల్ టాస్క్స్ అనేది ఏ శాస్త్రానికి సంబంధించింది? ఇట్లా ఆప్షన్స్ వచ్చేసి సైకాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఇలా అడిగిండంట. ఇది డెవలప్మెంటల్ టాస్క్స్ అనేది సైకాలజీకి సంబంధించింది. అలాగే దీనికి సంబంధించింది ఇంకో క్వశ్చన్ అడిగిండు. డెవలప్మెంటల్ టాస్క్స్ను ప్రతిపాదించిన వారు అని అడిగిండంట. హవిగ్హాస్ట్. కాశీఖండం రచన ఎవరు అంటే శ్రీనాథుడు కాశీఖండాన్ని రచించాడు. నెక్స్ట్ మెయింటెనెన్స్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడంట. మెయింటెనెన్స్ ఇది స్పెల్లింగ్ MEINTENANCE. పాదపద్మం, పద్మము వంటి పాదము. టెయిలే అనేది ఈ పదం దేనికి సంబంధించింది అని అడిగిందంట. ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను, ఇది సోషల్. రూపక సమాసం గురించి అడిగిందంట. విద్యాదానం, విద్య అనేది దానం. రూపక సమాసం అనేది ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయంపై ఆరోపించడాన్ని రూపక సమాసం అంటారు. ఇది అడిగిండంట. విద్యాధనం, విద్య అనేది ధనం. కర్దమం యొక్క అర్థం అడసు, బురద అని కూడా అంటారు. దాశరథి రంగాచార్యులకు సంబంధించింది వచ్చిందంట. ఒకరోజేమో ఇందులో మొదటి రచన వచ్చేసి చిల్లర దేవుళ్ళు.
ఈ పాత్రోచిత యాస గురించి కూడా అడిగిండంట. పాత్రోచిత యాస వచ్చేసి ఈ తెలుగు నవలలో మొట్టమొదటగా ప్రవేశపెట్టిండంట. ఈ పాత్రోచిత యాసను తెలుగు నవలలో మొదటగా ప్రవేశపెట్టింది దాశరథి రంగాచార్యుల గారు. నెక్స్ట్, సిమ్లా ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1972. ఆల్ఫ్రెడ్ వెజినర్ సిద్ధాంతం గురించి వచ్చిందంట. అంటే పాంజియా అంటే ఏంది, పాంతాల్సా అంటే ఏంది? పాంజియా మహాఖండం, పాంతాల్సా సముద్రం. ఇది గుర్తుంటే అది గుర్తుంటుంది. పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 1932లో జరిగింది. ఇది మహాత్మా గాంధీకి అంబేద్కర్కి మధ్య జరిగిన ఒప్పందం. హొన్ను అనే నాణ్యం గురించి అడిగిండ్రంట. ఇది కుతుబ్ షాహీలకు సంబంధించింది. ఇంకొకటి వార్షిక ప్రణాళికకు సంబంధించి వార్షిక ప్రణాళికలో చేర్చని అంశం అడిగిండంట. అందులో ఆన్సర్ వచ్చేసి ఉపాధ్యాయుల ఎంపిక అని అంటుండ్రు. ఓష్టెంబులు అంటే ఏంటి వచ్చింది. తులసి దళాలు అనే రచన ఎవరిది అంటే ఇల్లిందల సరస్వతీదేవి. కుతుబ్ షాహీ కాలంలో అత్యంత విలువైన బంగారు నాణ్యం అదే హొన్ను. కరము యొక్క నానార్థాలు అడిగిండు. చెయ్యి, పన్ను, కిరణం, ఏనుగు తొండం వచ్చేసి ఇవి కరం యొక్క నానార్థాలు. అదేవిధంగా రోడ్డు భద్రతా ఉత్సవాలు ఏ నెలలో జరుగుతాయి అంటే జనవరి. శ్రవణోపకరణాలు, దృశ్యోపకరణాలకు సంబంధించి కూడా వచ్చినాయంట క్వశ్చన్స్, చూసుకోండి. 73వ రాజ్యాంగ సవరణ ఇది పంచాయతీరాజ్ చట్టంకి సంబంధించి, ఇది కూడా ఇంపార్టెంట్. 40 ఫిరాయింపుల చట్టం ఏ రాజ్యాంగ సవరణలకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి. వెండి నగిసీలకు ప్రసిద్ధి చెందినది ఏది? కరీంనగర్ డిస్టిక్. జిఎస్టి అనేది వస్తు సేవల పన్ను, దీనికి చెందనేది అని అడిగిండంట. ఆర్బీఐను ఎప్పుడు జాతీయం చేశారు? 1949 జనవరి 1న జాతీయం చేశారు. అక్కడక్కడ అనేది ఏ సంధి? ఇది ఆమ్రడిత సంధి, అక్కడ ప్లస్ అక్కడ. అలాగే జెడ్పీడి గురించి కూడా అడిగిండంట, వైగాట్స్కి సంబంధించి. పాకుడు రాళ్ళు రచన ఎవరిది అంటే సి నారాయణ రెడ్డి. ఇది జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇంకా అలాగే సైకాలజీ వచ్చేసి ఇంకా సిద్ధాంతాలు ఎక్కువ అడుగుతుండు. ఇంకా సోషల్ అయితే బాగా టఫ్గానే ఉంది, చూసుకోగలరు. నాకు తెలిసిన క్వశ్చన్స్ చేశానండి. మ్యాక్సిమం పేపరు ఈజీగానే ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు.